హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజాలన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, వైజాగ్లో సెకండ్ డే అయితే మేము సింహాచలం వెళ్ళాము. ఇలా సింహాచలం కొండపైకి వెళ్ళామన్నమాట. ఇది సింహాచలం అండి. అక్కడ పైకి ఎక్కాక ఇంకా టిఫిన్ చేసేసి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ కూడా చుట్టూ చాలా బాగుందండి. పైన అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. కానీ ఆ రోజు కూడా వేడైతే చాలా ఉంది అసలు. ఇది అంతా టెంపుల్ చుట్టూ అండి. సింహాచలంలో టెంపుల్ చుట్టూ వైజాగ్ నుంచి ఒక 15 కిలోమీటర్ల వరకు ఉందండి సింహాచలం. ఇంకా టెంపుల్లో నడుచుకుంటూ టెంపుల్ వరకు వెళ్ళాము. ఇలా కొన్ని మెట్లు ఉన్నాయన్నమాట, అవి ఎక్కి వెళ్ళామన్నమాట. ఇంకా వైజాగ్లో తిరగడానికి ఎక్కువైతే ఇంకేం తిరగలేదండి. సెకండ్ డే అయితే సింహాచలం వెళ్ళాము. దర్శనం చేసేసుకొని వచ్చామన్నమాట. ఇంకా మనం టెంపుల్లో ఫొటోస్ వీడియోస్ ఏమి ఎలా ఉండదు కదా, ఫోన్స్ తీసేసుకుంటారు. ఫోన్లు అక్కడ పెట్టేసి వెళ్ళి వచ్చాము. దర్శనం చేసుకొని మంచిగా దర్శనం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకున్నాము. 1 వరకు రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ లంచ్ చేసేసి ఇంకా రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం బీచ్కి వచ్చామన్నమాట. ఇంకా మాకు అన్నం అయితే ఇసుకలోనే ఆడుతుంది ఎక్కువ. అసలు మేము వెళ్ళిన రోజు అయితే అండి, అలలు అయితే బాగా వచ్చాయి బీచ్లో. పెద్ద పెద్ద అలలు వచ్చాయి అసలు. మాకు అక్కడ బీచ్లో వాళ్ళు ఆడుతుంటే భయం వేసేది. ఏంటి వీళ్ళు ఇంత ధైర్యంగా ఆడుకుంటున్నారని. మాకైతే దిగడానికే భయం వేసింది. ఇంకా వైజాగ్ ట్రిప్ అయితే 2 డేస్లో ముగించుకొని వచ్చామండి మేము. ఆ తర్వాత విజయవాడ వెళ్ళాము మా పాప వాళ్ళ ఇంటికి. ఇంకా అక్కడ ఒక 5 డేస్ ఉన్నాము. బీచ్కి అయితే 2 డేస్ వెళ్ళాము. ఇంకా మార్నింగ్ టెంపుల్స్ అలా చూసుకోవడం, మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవడం, ఈవినింగ్ బీచ్కి వెళ్ళడం అనమాట. ఆ 2 డేస్ కూడా ఏదో సరదాగా కొన్ని చిన్న చిన్న వీడియోలు అయితే తీసుకున్నాము. ఇంకా ఆ తర్వాత బీచ్ నుంచి మేము బయలుదేరి వెళ్ళామండి. ఇక్కడ ఈ సబ్మేరియం ఉంది, దీన్ని చూసుకుంటూ వెళ్ళాము. వైజాగ్లోనే బీచ్లోనే ఉంటుందండి, ఆర్కే బీచ్లో ఉంది సబ్మేరియం. గాజీ సినిమా చూసిన వాళ్ళకైతే ఇది పూర్తిగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఇలా చూసుకుంటూ కొంత దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళామండి వైజాగ్ రోడ్డు మీద. అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉంటుందనేసి మేము ఆ స్ట్రీట్ ఫుడ్ వచ్చే వరకు కొంచెం దూరం అయితే నడిచాము. ఇలా స్ట్రీట్ ఫుడ్ వరకు వచ్చామండి. అక్కడ అన్ని వెరైటీస్ ఉంటాయనేసి ఇంకా అక్కడికి తీసుకెళ్లారు పిల్లలు. ఇంకా అన్ని వెరైటీస్ అండి. మనకి ఇడ్లీ దోశ కాడ నుంచి ఫాస్ట్ ఫుడ్స్ కాడ నుంచి అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక మొత్తం లైన్ మొత్తం ఫుడ్డే ఉంటుంది. వెజ్, నాన్ వెజ్ మొత్తం ఫుడ్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. ఇంక ఇలా చూసుకుంటూ వెళ్ళి ఎవరికి నచ్చింది వాళ్ళైతే తిన్నారండి. పిల్లలైనా మా వారి కనుక. నేనైతే మోమోస్ తిన్నాను, చికెన్ మోమోస్ బాగున్నాయి. అక్కడ ఫుడ్ కూడా బాగుంది, టేస్ట్ కూడా బాగున్నాయి.
కాకపోతే ఇంకా మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ టైం సరిపోలేదు. ఇంకా ఎక్కువసేపు స్పెండ్ చేయడానికి ఈ ఫుడ్ దగ్గర మాకు ఇంకా టైం సరిపోలేదనమాట. పిల్లలు చికా చేస్తుంటే ఇంకా మేము ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఇంకా మేము మోమోస్ తీసుకొని అవి తినేసి ఇంకా వేరే కొన్ని పిల్లలు తినేసి మళ్ళీ తిరిగి రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ట్రైన్ పట్టుకొని విజయవాడకు వచ్చేసామన్నమాట.